గురుగారు నమస్కారం అండి. నమస్తే. సార్, వ్రతం అనేది అసలు ఏమిటి? వ్రతం అంటే నిష్టగా చేయాలా ఏమిటి? అసలు వ్రతానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? వందే గురుపర ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః ఆవంశవంశకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. వ్రతము అంటే నియమబద్ధంగా చేసే కార్యక్రమాలను వ్రతం అంటారు. ఏ కార్యక్రమమైనా, ఏ ధార్మిక కార్యక్రమమైనా ఒక నియమాన్ని ఏర్పరచుకొని ఆ నియమము ప్రకారము అది ఎన్ని రోజులో ఏదో ముందు నిశ్చయించుకున్న దాన్ని బట్టి చేయటాన్ని వ్రతం అంటారు. ఆ వ్రతము అవసరం. అది ఎందుకంటే మహాభారతంలో కూడా నియత వ్రతంబును ఇంద్రియ నిగ్రహంబు అన్నాడు. ఇంద్రియ నిగ్రహము నియతమైన వ్రతం. ఒక నియమం ప్రకారంగా వ్రతం ఉండాలి, ఇంద్రియ నిగ్రహము ఉండాలి. కొంతమంది నియత జపము అంటారు, నియతంగా జపము కూడా ఉండాలి. కాబట్టి వ్రతము ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారము, ఒక నియమం ప్రకారం ఉండాలి. రోజు మీరు ఏదో ఒక టయానికి సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నారు, ఆ సంధ్యావందనం చేసే టైం ఒకటి ఉన్నది, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఆ టైంలో చేయాలి. లేదా మీరు అనుష్ఠానాలు చేయవాలి, మీరేదో ఒక టైం ఫిక్స్ చేసుకున్నారు ఉదయం పూట, రోజు మ్యాక్సిమం అదే టైంలో మీరు ప్రారంభించటం మొదలుపెట్టుకోవాలి. అట్లా జపం కూడా ఒక నియమంగా ఉండాలి. ఆ నియమం ఉంటేనే ఆ వ్రతానికి ఫలితం పూర్తిగా దక్కుతుంది. భగవంతుడికి కూడా వ్రతం ఉన్నది, మనకే కాదు వ్రతం. భగవంతుడికే వ్రతం ఉన్నప్పుడు మనకొక వ్రతము లేకపోతే ఎట్లా? మనం చేసేదానికి కూడా. అయితే భగవంతుడికి వ్రతములు ఏమిటంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే. ఒక్కసారైనా ఆయనకు ప్రపన్నుడై తవాస్మి, నువ్వే ఉన్నావు నాకు దిక్కు అని ఎవరైతే యాచిస్తారో అటువంటి వాళ్లకు అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అన్నాడు. అటువంటి సర్వభూతములకు కూడా నేను అభయమిస్తున్నాను, ఇది నా వ్రతము అన్నాడు. అంటే భగవంతుడు భక్తులను పాలించటము, లోకపాలనం అంటే లోకాలను నడపటము, భక్తులను పాలించటము, ఈ రెండు భగవంతుడికి నిరంతరము వ్రతం. ఇవి ఎప్పుడూ వ్రతం అని రామాయణంలో రాముడు చెప్పిన మాటలు ఇవి. కాబట్టి భగవంతుడికి కూడా ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ఆయన తప్పడు. లోకపాలనము తప్పదు, భక్తులను పాలించటము, రక్షణము తప్పదు. కాబట్టి మనకు కూడా ఒక వ్రతం ఉండాలి. ఆ వ్రతాన్ని అనుసరించే చెయ్యాలి. చేస్తే ఆ ఫలితము దక్కుతుంది. పూర్వము ఒక చోట ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. వాడు రోజు సముద్రంలో వేటకు పోయి చేపలు తీసుకొని వస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే ఒక మహాభక్తుడు, ఎవరో శివభక్తుడు, ఒక సన్యాసి ఆ సముద్రం ఒడ్డున ఒక శివలింగం పెట్టుకొని పూజ చేస్తున్నాడు. పూజ చేస్తూ ఉంటే వీడు చూసి అడిగాడు ఏంటిదని. ఇది శివలింగం నాయన, ఈయన ఈ శివుడే ప్రపంచానికి అధిపతి, ఈయన సృష్టి స్థితి లయములన్నీ చేసేదానికి సమర్థుడు, అన్నీ ఈయన అధీనంలో జరుగుతాయి, సర్వభూతములకు అధిపతి ఈయన, పశుపతి, సర్వజీవులకు అధిపతి అని శివతత్వాన్ని గురించి ఏదో 2 మాటలు చెప్పాడు. అప్పటి నుంచి వాడికి శివుడి మీద భక్తి కుదిరింది. ఆ రకంగా వాడు ఆ సముద్ర స్నానానికి వచ్చే మహాత్ములను కలిసి వాళ్ళ దగ్గర శివతత్వాన్ని గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాడు. సమర్పిత భక్తి, మనం సమర్పించుకోవాలి అన్న భావన వాడికి కలిగింది. వాడు ఏం చేశాడంటే రోజు భగవంతుడికి ఏదో ఒకటి సమర్పించాలి అని ఆయన చెప్పాడు. ఒక మహానుభావుడు ఎవరో, వాడు వేటకు పోయి వచ్చిన తర్వాత రోజు ఒక చేపను మళ్ళా సముద్రంలో బారేసేది, ఇది శివుడికి అని. దీన్ని ఒక వ్రతంగా పెట్టుకున్నాడు వాడు. ప్రతిరోజు ఈ పని చేసేవాడు. ఎన్ని చేపలైనా దొరకని ఒక చేపను మాత్రం, మంచి చేపను దాంట్లో చూసి సముద్రంలో బారేసేవాడు. ఇట్లా వ్రతం పెట్టుకుంటే ఆ వ్రతము ఎప్పటికో ఒకప్పటికి ఫలించే రోజు వస్తుంది ఖచ్చితంగా. వాడి వ్రతము కూడా ఫలించే రోజు వచ్చింది. శివుడు వాడిని పరీక్ష చేయటానికి చూశాడు. ఒకరోజు వేటకు పోయినాడు, ఒక్క చేప పడలే, ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజుకి ఏదో ఉన్న గింజలు అవి ఇవి వండుకొని తిన్నారు, సరిపోయింది. వాడు చేపలు పట్టుకొచ్చి అమ్మి కొనుక్కొస్తేనే తిండి. మరుసటి రోజు పోయినాడు, మరుసటి రోజు దొరకలే. 3వ రోజు వెళ్ళాడు. వీడికి చేపలు దొరకలేదన్న బాధ కాదు, కానీ
ఈ 2 రోజులు శివుడికి ఒక్క చేపను కూడా ఇవ్వలేకపోతేనే రోజు సమర్పిస్తున్నది ఇన్నేళ్ల నుంచి, ఇప్పుడు సమర్పించలేకపోతేనే అన్న బాధ వీడికి ఎక్కువైంది. 3వ రోజు పోతుంటే పెళ్ళాం పిల్లలు పస్తు, వాళ్ళు కూడా వాడు వచ్చే సమయానికి సముద్రం ఒడ్డుకు వచ్చారు. ఈరోజు వాడు పడవ లాక్కొని వచ్చాడు, కానీ వాడికి ఎంత పెద్ద చేప పడ్డది అంటే ఎత్తి దాంట్లో వెయ్యలేకపోయినాడు పడవలో. తోటి పడవ వాళ్ళందరినీ పిలిచాడు ఒడ్డుకు రాగానే, ఆ ఒడ్డుకు దగ్గరికి రాగానే వాళ్ళందరూ వచ్చి దాన్ని బయటికి లాగారు. లాగితే వలలో ఒక బంగారు చేప పడ్డది. ఒరే, ఇది చేప కాదురా, బంగారు అసలు ఇది, నువ్వు ఈ రోజు నుంచి మహానుభావుడివి, నువ్వు రాజుతో సమానం, ఇంత బంగారు దొరికింది నీకు, నీ అదృష్టం అన్నారు. వీడేం చేశాడంటే చిన్నగా ఎత్తి దాన్ని పెట్టించాడు. అందరూ పెట్టిన తర్వాత, ఇటువంటి చేపను ఇంతవరకు నేను శివుడికి ఇవ్వలేదు, ఈరోజు బంగారు చేప పడ్డదని చెప్పి ఆ చేపను మళ్ళీ నీళ్లలో పడేశాడు. ఎక్కడనైతే ఆ చేప పడ్డదో అక్కడ ఒక కాంతి పుంజము, ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి శివుడు, పార్వతి నందివాహనం మీద కనపడ్డారు వాడికి. అంతే, ఒక క్షణంలో వెలుగు మాయమైపోయింది. ఈ వెలుగును అందరూ చూశారు, చేపలు పట్టేవాడు లేడు. ఓకే, ఆ వెలుగులో దాంట్లోనే లయమైపోయినాడు. ఆ రకంగా సమర్పణ భక్తికి ఒక వ్రతం ఉండాలి. ఆ వ్రతము పండే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు మనం ఆ వ్రతాన్ని సాధించాలి, చెయ్యాలి. అదే, అందువల్ల వ్రతం అయిపోగానే ముగించవద్దు, దాన్ని కంటిన్యూ చేస్తుండండి. మీకు ఆ ఫలితం వచ్చేంత వరకు చేస్తుండండి చెప్పటంలో ఇది ఉద్దేశం. అందువల్ల మధ్యలో ఆపకుండా ఏదైనా మనం ఒక వ్రతం పెట్టుకుంటే వ్రతం భంగం కాకూడదు, వ్రతం భంగము చేసుకోకుండా పెద్ద కాలము దాన్ని కొనసాగించాలి మనం. ఓకే, అది చెప్పటంలో ఉద్దేశం. సామెతలు కూడా ఉన్నాయి కదా, వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదు అంటారు కొంతమంది. సామెతలు కూడా, వ్రతము చెడుతుంది, ఫలితము దక్కదు. అది అవును. థ్యాంక్ యూ గురుగారు. మంచిదండి, నమస్తే.